శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఎదుర్కొని శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడని పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారు తన శిష్యులను ఎదుర్కొని చెప్పిన మాట, మీకు శుభం కలుగునుగా. కానీ శుభము అంటే మంచి. దేవుడు అన్ని విషయాల్లో మనకి మంచి చేస్తాడని. మంచి ఇల్లు, మంచి జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం, మంచి పేరు, మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు మనల్ని ఎదుర్కొని సమాధానంతో నింపుతారని. తన అన్నయ్య అయిన ఏశావు 400 మందితో ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు అన్న విషయం తెలియగానే యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబుని ఎదుర్కొని ఆశీర్వదించారు. ఉదయం లేచేసరికి ఏ అన్న అయితే పగ తీర్చుకోవడానికి వచ్చాడో అదే అన్న యాకోబుని హత్తుకుని ముద్దు పెట్టుకుని సమాధాన పడతాడు. దేవుడు మనల్ని ఎదుర్కొని విడుదల అనుగ్రహిస్తారని. అనారోగ్యాల నుండి దేవుడు విడిపిస్తారు, అప్పులు బాధల నుండి దేవుడు విడిపిస్తారు, వ్యసనాల నుండి దేవుడు విడిపిస్తారు,